హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ ఆఫ్ తెలుగు ఛానల్. ఈరోజు నెక్సస్ నెట్ అంటే మనం నెక్సస్ టెస్ట్ నెట్ 1, 2 రెండు వీడియోస్ చేసి చూపించాను. ఇది డెవలపర్ నెట్, నెట్ అంటారు. సో ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. నిన్నటితోటి టెస్ట్ నెట్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ఈ డెవలపర్ నెట్ కూడా సేమ్ అదే ప్రాసెస్. సో ఇక్కడ సైన్అప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ లాగిన్ ఆర్ సైన్అప్ సేమ్ ఒకటే. మీరు ఈమెయిల్ తోటి మనం చేసాము, మీకు గుర్తుంటే ఉంటుంది. ఫస్ట్ దానికైతే ఏం లేదు, టెస్ట్ నెట్ 1కి అయితే. టెస్ట్ నెట్ 2కి అయితే ఈమెయిల్ తోటి లాగిన్ చేసాం. అదే ఈమెయిల్ తోటి ఇక్కడ లాగిన్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఇవ్వండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీకు ఒక ఈమెయిల్కి అయితే ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలా. కోడ్ అయితే పేస్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇలా టిక్ కొడుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ వ్యాలెట్ నేను ఆల్రెడీ చెప్పాను, అందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? వీడియో సరిగ్గా చూడటం మెయిన్ ప్రాబ్లం అదే. మెయిన్ వీడియో ఫుల్గా చూడకుండా అక్కడక్కడ డౌట్లు మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్లో కామెంట్ సెక్షన్లో వచ్చేసి విచిత్రమైన డౌట్లు అడుగుతారు. ఫస్ట్ వీడియో ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తే ఏ డౌట్ రాదు మీకు. ఇక్కడ నేను ఆల్రెడీ మన టెస్ట్ నెట్ చేసినప్పుడు కూడా చెప్పాను, ఇది లింకు ఇక్కడ ఆటోమేటిక్గా మీ ఈమెయిల్ క్రియేట్ చేయగానే మీకు వాళ్ళ ఆటోమేటిక్గా ఒక వ్యాలెట్ చూపిస్తుంది. ఇక్కడ నేను లింక్ న్యూ వ్యాలెట్ తోటి మీ మెటామాస్క్ అకౌంట్ని కనెక్ట్ చేసుకోండి అని చెప్పాను. సో చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్ కాలం ఉంది, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ లింక్ న్యూ వ్యాలెట్ అనగానే మీ వ్యాలెట్ అయితే కనెక్ట్ అయిపోతుంది కదా. కనెక్ట్ అయిపోగానే ఇక్కడ ఈ 3 డాట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీ ఏదైతే మీ మెటామాస్క్ అకౌంట్ ఉంటుందో అది మెయిల్కి అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈమెయిల్ ఉన్నది, ఇది పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే చేసుకోండి. ఇది నేను ఆల్రెడీ టెస్ట్ నెట్లో చూపిస్తే మళ్ళీ డౌట్లు అడుగుతారు. అటువంటివన్నీ వీడియో చూడకపోవడమే మెయిన్ ప్రాబ్లము. అటువంటి డౌట్లు నేను మళ్ళీ నేను ఎటువంటి ఆన్సర్ ఇవ్వను. వీడియో మొత్తం చూసేసి మీకు డౌట్ వస్తే అడగను, కానీ వీడియో చూడకుండా దానికి డౌట్లు అడిగితే నేను మాత్రం ఆన్సర్ చేయను. అది ముందరగా చెప్తాను. తర్వాత వచ్చేసేసి ఇక్కడ మీరు ఇది ఏం అవసరం లేదు, ఇది అలా క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ మీరు ఆన్ చేయండి. సేమ్ ప్రాసెస్. టెస్ట్ నెట్ ఇక్కడ కనెక్టెడ్ అని వస్తుంది. కనెక్టెడ్ వస్తే మీకు డెవలపర్ పాయింట్స్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇంతకు ముందులో టెస్ట్ నెట్ 2లో ఎవ్రీ అవర్కి సెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీ 15 మినిట్స్కి మీ మెటామాస్క్ ఏదైతే మనం వ్యాలెట్ కనెక్ట్ చేసామో దానికి పాయింట్స్ అయితే సెండ్ చేస్తారు. కొంచెం కిందకు వస్తే ఇక్కడ పాయింట్ సిస్టమ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ వ్యాలెట్లో అయితే నాకు టెస్ట్ నెట్ 1లో ఏం రాలేదు. టెస్ట్ నెట్ 2లో చూడవచ్చు 836 పాయింట్స్ వచ్చినాయి. సో అలాగా వేరే అకౌంట్లో అయితే నాకు రెండిట్లో వచ్చాయి. టెస్ట్ నెట్ 1, 2లో 2 పాయింట్లు వచ్చాయి. సో ఈ విధంగా మీ పాయింట్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ పాయింట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీ ప్రీవియస్ టెస్ట్ నెట్లో ఇవి చూసుకోవచ్చు. ఇంకొకటి మెయిన్ ఇక్కడ ఏంటంటే, ఇది ఎవ్రీ 1 అవర్ 1 మినిట్కో 2 మినిట్స్కి ఆఫ్ అయిపోతూ ఉంటుంది ఫస్ట్ టైం. సో ఆన్లో చేసుకుంటూ ఉండండి. ఇది ఇలా క్లోజ్ అవుతుంది, ఇలాగా ఆన్ చేసి పెట్టుకుంటూ ఉండండి. అప్పుడు మీ సైకిల్స్ అనేవి ఇక్కడ పాయింట్స్ అనేది ఇలా బాక్స్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ మీరు రీఫ్రెష్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ సైకిల్స్ ఇంపార్టెంట్. ఇదిగో సైకిల్ చేంజ్ అవుతుంది, ఇది కనెక్టెడ్లో ఉంది, ఈ డెవలపర్ పాయింట్స్ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఇవి ఇప్పుడు ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి మీకు ఆటోమేటిక్గా మీరు ఏదైతే వ్యాలెట్, ఇది సెలెక్ట్ వ్యాలెట్ చేసుకోవాలి. మీ మెటామాస్క్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన వ్యాలెట్ కాకుండా మన వ్యాలెట్ని కనెక్ట్ చేసుకుని దాంట్లోకి పాయింట్లు డైరెక్ట్గా పోతాయి. సో ఈ డెవలపర్ నెట్ ఇది నేను లింకులు ఇస్తాను, మొత్తం జాయిన్ అయిపోండి. ఇక్కడ ఎటువంటి రిఫరెన్స్ లేదు. సో ఇక్కడ మీరు ఇంకొకటి ఆప్షన్ కూడా ఉంది, మీరు యూజ్ చేసుకునే పని అయితే చేసుకోండి. మీకు 2 వ్యాలెట్లు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నా దాంట్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది మొబైల్లో. ఈ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైనా మీకు 2 మొబైల్ కానీ ఉంటే ఆడ ఒక రిసీవర్ అడ్రస్ ఉంటుంది కదా, ఇంకొక వ్యాలెట్ అడ్రస్ తీసుకుని వచ్చి అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి 0.001 అట్టా సెండ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ప్రజెంట్ అయితే చేయట్లేదు, తర్వాత చేయొచ్చు చేయకపోవచ్చు. ఇదేమో ఆప్షన్ ఏమో చూపించట్లేదు.
సో చూపిస్తే మీకు ఆ విధంగా చేసుకోండి. స్మాల్ అమౌంట్లు పంపించుకోండి, పెద్ద పెద్ద అమౌంట్లు ఏం పంపించుకోండి. 0.0001 అట్ట పంపించేసుకోండి. సో వీళ్ళు ఏంటంటే కొన్ని ట్విట్టర్ అకౌంట్లో కొంచెం ట్రాన్సాక్షన్ కూడా చేసుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్పారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. మీ వ్యాలెట్ ఆ వ్యాలెట్కి పోయేసి మళ్ళీ ఈ వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసి మళ్ళీ ఇలా సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి లాస్ ఉండదు. మనం ఆరీ చైన్ గురించి నేను చెప్పాను. ఆరీ చైన్లో కూడా సేమ్ ఒక వ్యాలెట్ నుంచి ఇంకొక వ్యాలెట్కి పంపించుకోండి, ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని చెప్పాను. సో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా నెక్సెస్లో కూడా ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేసి సెండ్ మీద క్లిక్ చేయండి, మీ ఇంకొక వ్యాలెట్ కాపీ చేసుకోండి, ఇక్కడ పంపించేసుకోండి, మళ్ళీ ఆ వ్యాలెట్ నుంచి మళ్ళీ ఇలా సెండ్ చేసేసుకోండి. తక్కువ అమౌంట్ 0.0001 అలాగా. సో ఇదైతే ఎప్పుడు స్క్రీన్ ఆన్లోనే ఉండాలా. ఒకవేళ మీరు వేరే వాడుతూ ఉంటే మళ్ళీ దాన్ని చూసుకొని ఇది కనెక్టెడ్ ఉందా లేదా, సైకిల్స్ జరుగుతుందా లేదా, ఇక్కడ డెవలపర్ పాయింట్స్, ప్రీవియస్ పాయింట్స్ గురించి కూడా చెప్పాను కదా. ఈ నోడ్ అంటే మీరు పర్చేజ్ చేయాలా, ఆ నోడ్ గురించి అయితే నేనేం చెప్పట్లేదు. అది డాలర్స్ తోటి పని. $5 అయితే ఉంటుంది. 1 వీక్ ఎంత టైం ఉంటుంది. మై హెయిర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాంట్లోకి పోయేసి పర్చేజ్ చేసి అది కనెక్ట్ చేసుకుని అది కూడా చేసుకునే మీరు ఇంట్రెస్ట్గా చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అక్కడ ఉంటాయి మొత్తం లింక్స్. థ్యాంక్ యూ.